నెంబర్ అనాలజీ రీజనింగ్ ట్రిక్స్. సో ముందుగా 2, 6, 30, 210. నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఇప్పుడు మనం 2కి 6కి 6కి 30కి 30కి 210కి మధ్య రిలేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు 2కి 6కి 6కి 30కి 30కి 210కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into 3 అంటే 6 కదా, 6 into 5 అంటే 30 కదా, 30 into 7 అంటే 210 కదా. సో 3, 5, 7 ఏంటి మనకు ఆడ్ నెంబర్స్ లేదంటే ప్రైమ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అనేది చూద్దాం. ఇప్పుడు మనకు 210 తర్వాత నెక్స్ట్ నెంబర్ కావాలి. సో 210 తర్వాత 210 ఇప్పుడు దేంతో మల్టిప్లై చేద్దాం? 7 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 7 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ 9 కదా. సో 9తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 1890 వస్తుంది. సో 1890 అనేది మనకు ఆప్షన్లో ఉందా? లేదు కదా. సో ఇవి ఆడ్ నెంబర్స్గా తీసుకోవట్లేదు, ప్రైమ్ నెంబర్స్గా తీసుకుందాం. సో ప్రైమ్ నెంబర్స్గా తీసుకోవాలంటే మనకు 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 11 కదా. సో 11 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? 210 into 11 అంటే 2310 వస్తుంది. సో 2310 అంటే మనకు ఆప్షన్ సిలో ఉంది కదా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 298, 217, 168, 143. సో ఇప్పుడు 298, 217, 168, 143 మధ్య రిలేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 298కు 217కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? -81 ఉంటుంది. సో 217కి 268కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? -49 ఉంటుంది. 268కి 143కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? -25 ఉంటుంది. సో అంటే 81 అంటే 9 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో 9 స్క్వేర్, 7 స్క్వేర్, 5 స్క్వేర్ డిఫరెన్స్ ఉంది. సో తర్వాత నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సో తర్వాత నెంబర్కి 3 స్క్వేర్ డిఫరెన్స్ ఉంటుంది. 3 స్క్వేర్ అంటే 9. సో అప్పుడు తర్వాత నెంబర్ ఏమవుతుంది? 143 - 9 దట్ ఈక్వల్స్ టు 134. సో 134 అంటే మనకు ఆప్షన్ దేంట్లో ఉంది? ఆప్షన్ బిలో ఉంది కదా. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 11:22, 13 హౌ మచ్? సో ఇప్పుడు 11కి 22కి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. సో 11 into 2 అంటే 22 కదా. సో ఇప్పుడు 13కు నెక్స్ట్ నెంబర్ 13 into 2గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? 26. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 26 అనేది లేదు. సో వేరే మెథడ్లో ట్రై చేద్దాం. ఇప్పుడు 11ని మనం ఇలా రాసుకోవచ్చు, 1 + 1గా రాసుకుందాం. 1 + 1 into 11 అంటే 2 into 11 22 అవుతుంది కదా. సో అదేవిధంగా 13ని ఎలా రాసుకుందాం? 1 + 3గా రాసుకుందాం. 1 + 3 into 13 అంటే 4 into 13 అప్పుడు 52 అవుతుంది. సో 52 అనేది మనకు ఆప్షన్ బిలో ఉంది కదా. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్ ఇది చూద్దాం. 12:36, 14 హౌ మచ్? ఇప్పుడు 12కి 36కి మధ్య రిలేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 36ని ఎలా రాసుకోవచ్చు? సో 12 into 3గా రాసుకోవచ్చు కదా. 12 into 3 అంటే 36 కదా. సో అదేవిధంగా 14కి నెక్స్ట్ నెంబర్ ఏమని రాసుకోవచ్చు? 14కి నెక్స్ట్ నెంబర్ 14 into 3గా రాసుకుందాం. అంటే 42 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 42 లేదు. సో వేరే మెథడ్లో ట్రై చేద్దాం. ఇప్పుడు 12ని మనం 1 + 2గా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 3 అవుతుంది. సో మనకు 36 కావాలి కాబట్టి ఇప్పుడు 3కి డబుల్ నెంబర్ తీసుకుందాం. 3కి డబుల్ నెంబర్ 6. సో 36 అవుతుంది. సో అదేవిధంగా 14కి నెక్స్ట్ నెంబర్ రాద్దాం. 14ని 1 + 4గా తీసుకుందాం. అప్పుడు 5 అవుతుంది. సో ఇప్పుడు 5కి డబుల్ నెంబర్ 10. సో ఇప్పుడు 1 అనేది ఇటు క్యారీ అవుతుంది. అప్పుడు ఇది 60 అవుతుంది. సో 60 అంటే మనకు ఆప్షన్ డిలో ఉంది కదా. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్
ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 12 is to how much? 15 is to 216. ఇప్పుడు 15 కి 216 కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు 15 ని 1 + 5 గా రాసుకుందాం, అంటే 6 అవుతుంది. ఇప్పుడు 6 క్యూబ్ చేద్దాం. 6 క్యూబ్ అంటే 216. సో ఇప్పుడు 12 కి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? సో 12 ని కూడా 1 + 2 గా రాసుకుందాం, అప్పుడు 3 వస్తుంది. అప్పుడు 3 క్యూబ్ చేద్దాం. సో 3 క్యూబ్ అంటే మనకు 27 వస్తుంది. సో 27 అంటే ఆప్షన్ ఏలో ఉంది కదా. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 18 is to 9, 12 is to how much? ఇప్పుడు 18 కి 9 కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 9 ని ఎలా రాసుకోవచ్చు? 9 ని 18/2 గా రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా 12 కి నెక్స్ట్ నెంబర్ ని 12/2 గా రాసుకుందాం, అంటే 6 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 6 అనేది లేదు. సో వేరే మెథడ్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు 18 ని 1 + 8 గా రాసుకుందాం, 9 అవుతుంది. అదేవిధంగా 12 కి నెక్స్ట్ నెంబర్ ని 1 + 2 గా రాసుకుందాం, 3 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 3 కూడా లేదు. సో ఇది కూడా రాంగ్. వేరే మెథడ్ ట్రై చేద్దాం. ఇప్పుడు 18 ని 18 స్క్వేర్ గా రాసుకుందాం. 18 స్క్వేర్ అంటే 324. సో ఇప్పుడు దీన్ని 3 + 2 + 4 గా రాసుకుందాం. సో 3 + 2 + 4 అంటే 9 అవుతుంది. సో అదేవిధంగా 12 కి నెక్స్ట్ నెంబర్ ని 12 స్క్వేర్ గా రాసుకుందాం, అంటే 144 అవుతుంది. ఇప్పుడు దీన్ని 1 + 4 + 4 రాసుకుందాం, అంటే 1 + 4 + 4 అంటే 9 వస్తుంది. సో ఇది కూడా 9 వస్తుంది. 9 అంటే మనకు ఆప్షన్ డిలో ఉంది కదా. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.